హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనమాట. రైట్, క్వశ్చన్ ఏంటి? షో దట్ ది సర్కిల్స్, అంటే 2 సర్కిల్స్ ఇచ్చాడు, టచ్ ఈచ్ అదర్, రెండింటికి టచ్ ఈచ్ అదర్. ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ అట్ దట్ పాయింట్. ఓకేనా? ఏం కనుక్కోమన్నాడు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తోటి ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ కనుక్కోమన్నాడు. అంటే సింపుల్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. రైట్, మరి చూద్దాం ఎట్లానే. రైట్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్, 2 సర్కిల్స్ కదా. రైట్, ఇది సెంటర్ పాయింట్. ఫస్ట్ సర్కిల్కి ఇది సెంటర్ పాయింట్, సెకండ్ సర్కిల్కి ఇది సెంటర్ పాయింట్. అంటే ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. అంటే C1 ఇంటూ C2 అనే 2 పాయింట్స్ వస్తాయి ఇక్కడ. అంతేనా? రైట్, మళ్ళీ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x² + y² - 6x - 9y + 13 = 0. ఇది దేనికి? ఫస్ట్ సర్కిల్కి ఈక్వేషన్. మళ్ళీ ఈ సర్కిల్కి ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x² + y² - 2x - 16y = 0. సెకండ్ సర్కిల్లోకి ఈక్వేషన్ ఇచ్చాడు. రైట్, మళ్ళీ మనకి ఏమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అన్నమాట. కాబట్టి అది కనుక్కునేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ కనుక్కుందాం ఫస్ట్. రైట్, ఫస్ట్ సర్కిల్ని దేంతో డినోట్ చేస్తాం? ఎస్ ఈక్వల్స్ దాని ఈక్వేషన్ ఏంటి? x² + y² - 6x - 9y + 13 = 0. ఇది ఫస్ట్ సర్కిల్లోకి ఈక్వేషనా? రైట్, దీని ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని ఇలా పెట్టుకుందాం. తర్వాత సెకండ్ సర్కిల్ ఏంటి? సెకండ్ సర్కిల్లోకి ఈక్వేషన్ ఏంటి? సెకండ్ సర్కిల్ దేంతో డినోట్ చేస్తాం? S' డినోట్ చేస్తాం. S' ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఏంటి? x² + y² - 2x - 16y + 0. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కదా, కాన్స్టెంట్ లేకపోతే +0 = 0. దీని ఈక్వేషన్ 2గా అనుకున్నాం. రైట్, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ కదా. ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్ అంటే S - S' = 0 అని చేయాలన్నమాట. S అంటే ఏంటి? ఇప్పుడు ఇదేనా? రైట్, S' అంటే ఇదేనా? రైట్, x² + y² - 6x - 9y + 13. ఓకేనా? ఎస్ వాల్యూ వేసాం, మైనస్కి మైనస్. S' అంటే ఏంటి? x² + y² - 2x + 16y + 0 = 0. అంతేనా? సెకండ్ సర్కిల్ వాల్యూ వేసాం. ఓకేనా? రైట్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ అనేది వస్తుంది. రైట్, x² + y² - 6x - 9y + 13. ఓకేనా? మైనస్ ఇంటూ ప్లస్ -x², మైనస్ ఇంటూ ప్లస్ -y², మైనస్ ఇంటూ మైనస్ +2x, మైనస్ ఇంటూ మైనస్ +16y + 0 = 0. అంతేనా? రైట్, ఇప్పుడు x², y² క్యాన్సిల్. రైట్, 6xలో 2x పోతే ఎంత? -4x, 9, 16. 16లో 9 పోతే ఎంత? 7 + 7y కాన్స్టెంట్ 13, 0 అంటే +13 = 0. రైట్, ఇది ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ కనుక్కొనేసినాం. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. రైట్, మరి దాన్ని ఎలా అంటే ఫస్ట్ సర్కిల్కి సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ సర్కిల్కి C1 = నేను ఇట్లా డాష్ పెడతాను. ఇక్కడ C1 కనుక్కుందాం, ఇక్కడ C2 అనమాట. C1కి సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. రైట్, ఫార్ములా ఏంటి? -g, -f అనమాట. -g, -f అనమాట. రైట్, ఇది ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది అంటే x² + y² + 2gx + 2fy + c = 0. రైట్, ఈ ఫార్ములా తెలుసా? ఈ ఫార్ములా ఉంది చూడు. x² y², 2f 2g 2f + c. ఓకేనా? ఈ ఫార్ములా ఉంది. రైట్, మళ్ళీ 2g అంటే ఏముంది ఇక్కడ? 2g అంటే ఏముంది? 6 ఉంది, -6 ఉంది. రైట్, 2 1s 2 3s ఏమొచ్చింది? -3 వచ్చింది g వాల్యూ. ఇక్కడ g వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా? రైట్, 3, 3 వచ్చింది, 3 వచ్చింది. రైట్, ఇప్పుడు ఏం వాల్యూ కనుక్కోవాలి? f వాల్యూ కనుక్కోవాలి.
రైట్. ఎఫ్ వాల్యూ వీడియం 2f ఈక్వల్స్ టు ఇదేముంది -9 -9 ఈ 2 వదిలిపోతే ఏమవుతుంది /2 అవుతుంది. రైట్. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఏమొచ్చింది 9/2 వచ్చింది. రైట్. సర్కిల్ పాయింట్ వచ్చిందా? రైట్, పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి రేడియస్ కనుక్కోవాలి. r1 ఈక్వల్స్ టు √g² ప్లస్ f² - c అనమాట. ఇది ఫార్ములా. రైట్. అప్పుడు g² అంటే ఎంత? √g² అంటే ఎంత? 3² 3² ప్లస్ f² అంటే ఎంత? 9/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇది కాన్స్టెంట్ కదా c అంటే ఏముంది 13 -13. రైట్. r1 ఈక్వల్స్ టు 3² ఎంత 9 ప్లస్ 9² ఎంత 81/2² 4 -13. రైట్. ఇప్పుడు ఈ నాలుగిటికి ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే ఎల్సిఎం ఎంత 4 ఎల్సిఎం 4. రైట్. 4 9 ఎంత 36 ప్లస్ 81 అట్లానే ఉంటుంది -13 × 4 అంటే 52. రైట్. r1 ఈక్వల్స్ టు ఇదంతా సాల్వ్ చేయండి 65/4 వస్తుంది. ఇవి రెండింటిని ప్లస్ చేసి దీన్ని మైనస్ చేయండి 65 వస్తుంది. ఓకేనా? 65 వస్తుంది. అంతే 65 వస్తుంది. 65/4 వస్తుంది. రైట్. మరి రూట్ అనేది రెండింటికి కదా కాబట్టి 65/√4 అంటే ఎంత 2. రైట్. r1 ఎంత వచ్చింది 65/2 వచ్చింది. రైట్. ఇప్పుడు c1కి పాయింట్స్ కనుక్కుందాం. ఏంటి ఫార్ములా ఏంటి -g, -f కదా. రైట్. ఈ c2 అంటే ఏది ఈక్వేషన్ ఇదే కదా. రైట్. 2g ఈక్వల్స్ టు ఎంత -2 రైట్. 2 1s 2 1s ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఏమవుతుంది అప్పుడు ప్లస్ 1 అవుతుంది అంతే. ఇప్పుడు 2f ఈక్వల్స్ టు ఎంత -16. 2 1s 2 8s ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే 8 రైట్ 1,8 వస్తుంది. రైట్. ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలి. అంటే రేడియస్ r2 ఈక్వల్స్ టు √g² ప్లస్ f² - c అంటే రైట్. g² ఎంత 1 ఎంత 1 ప్లస్ f² ఎంత 8 ఎంత అప్పుడు 64. రైట్. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇంక అంతే. రైట్. r2 ఈక్వల్స్ టు 1 + 64 అంటే √65. దీనికి వాల్యూ ఉందా లేదు కాబట్టి అంతే ఇది. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే c1కి c2కి డిస్టెన్స్ ఫార్ములా చేయాలన్నమాట. రైట్. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్. c1 ఎంత? c1 అంటే ఏమొచ్చింది 3,9/2 వచ్చింది. c2 అంటే ఏమొచ్చింది 1,8 వచ్చింది. రైట్. c1 × c2 ఈక్వల్స్ టు రైట్ 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 9/2 హోల్ స్క్వేర్ అంతేనా. రైట్. ఇది చూడండి ఇది x2 ఇది y2 ఇది x1 ఇది y1 అంతే. c1 × c2 ఈక్వల్స్ టు రైట్ 3లో 1 పోతే ఎంత 2 2² ఎంత 4 -× ప్లస్ రైట్. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 2 16 -9/2 హోల్ స్క్వేర్ అంతేనా. రైట్. దట్ ఇంప్లైస్ 4 ప్లస్ 16లో 9 పోతే ఎంత 7/2 హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ 4 ప్లస్ 7² ఎంత 49/4 అంతేనా. c1 టు c2 ఈక్వల్స్ టు మళ్ళీ ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్. రైట్. 4² ఎంత 4 × 4 ఎంత 16 ప్లస్ 49/4 రైట్ √2 49 ఒక 16 ఎంత 15 5 65/4 రైట్ అంతే. ఇప్పుడు ఈ రూట్ అనేది రెండుకి కదా 65/4² ఎంత 2 √4 అంటే ఎంత 2 కదా. రైట్. c1 × c2 ఏమొచ్చింది 65/2 వచ్చింది. రైట్. ఇప్పుడు రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ వీడియోలో మనం ఏం చేసాం r1 + r2 చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే
R2 మైనస్ R1 చేద్దాం. చిన్నదాని నుంచి పెద్దదాన్ని మైనస్ చేద్దాం. ఓకేనా? రైట్. R2 అంటే ఏమొచ్చింది మనకు √65 √65 మైనస్ R1 ఏమొచ్చింది √65/2 వచ్చింది. అంతేనా? రైట్. ఇక్కడ 2 ఉంది అంటే ఏంటప్పుడు 2√65 మైనస్ √65/2 రెండింటికి ఎల్సిఎం చేస్తే రైట్. అప్పుడు 2లో 1 పోతే ఎంత √65/2 అంతేనా? R2 మైనస్ R1 ఈక్వల్స్ టు √65/2 అంటే C1 ఇంటూ C2 చేసినా కూడా అంతేనా √65/2 రైట్. అంటే ఇప్పుడు C1 ఇంటూ C2 అంతేనా? రైట్. ఇప్పుడు మనకు తెలుసు ఏంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్మ్ ఏంటి m ఇంటూ x2 ప్లస్ n ఇంటూ x1/m ప్లస్ n ఇది ఒకటి m ఇంటూ y2 ప్లస్ రైట్. ఇప్పుడు మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ కాదు మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో ఇంటర్నల్లీ చేసాం, ఇప్పుడు ఎక్స్టర్నల్లీ చేస్తున్నాం రైట్. m ఇంటూ y2 మైనస్ n ఇంటూ y1 బై m మైనస్ n అనమాట, ఇక్కడ కూడా మైనస్. ఓకేనా? రైట్. p ఇంటూ m అంటే ఎంత అప్పుడు రైట్. ఇవే కదా రేషియోస్, R/R2 కదా, R1/R2 కదా రైట్. R1 ఎంత వచ్చింది మనకు √65/2 √65 ఇవేనా రేషియోస్ రైట్. అంటే సో ఇక్కడ R1/R2 చేసామా రైట్. ఇక్కడ 65 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమవుతున్నప్పుడు 1/2 ఇక్కడ 1. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఇంటూ 2 చేస్తే ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 2 అనేది క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది 1 ఇంటూ 2 అంటే 2 అంటే ఇది m ఇది n అంతేనా రైట్. m n అంతేనా రైట్. ఈ ఫార్ములా తెలుసు కదా రైట్. m అంటే ఎంత అప్పుడు m అంటే 1 ఇంటూ x2 అంటే ఎంత 1 మైనస్ n అంటే ఎంత అప్పుడు 2 ఇంటూ x1 అంటే ఎంత 3 బై 1 మైనస్ 2 అనమాట ఈక్వల్స్ టు కమా రైట్. 1 ఇంటూ y2 అంటే ఎంత 8 మైనస్ 2 ఇంటూ 9/2 9/2 1 మైనస్ 2 అనమాట రైట్. 1 ఇంటూ 1 2 3 6 మైనస్ 6 బై మైనస్ 1 కమా 8 2 క్యాన్సిల్ మైనస్ 9 బై మైనస్ 1 రైట్. అప్పుడేమొచ్చింది p ఈక్వల్స్ టు 6లో 1 పోతే ఎంత -5/1 అంటే 5. ఇక్కడ -1 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏమొచ్చింది 5 వచ్చింది రైట్. ఇది 9లో 8 పోతే ఎంత 1 అంటే మైనస్ క్యాన్సిల్ ఏముంటుంది అప్పుడు 1 5, 1 రైట్. అంతే అనమాట. చూసామా కావాలంటే పాయింట్స్ ఇదండి 5, 1 అనమాట. ఈ స్టెప్ ఒక్కటి లేదు, ఇది ఒకటి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? చలో రైట్. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లమ్ చేద్దాం. కొంచెం డిఫికల్ట్గా ఉంటే బాగా వినండి, అర్థమవుతుంది. బాయ్.